నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. ఈరోజు ఏపీలో రాష్ట్రం అభివృద్ధి కన్నా, సంక్షేమ పథకాలన్నా, సంక్షేమం కన్నా అభివృద్ధి జరుగుతున్నా, ఇవన్నీ పక్కన పెట్టి వైసీపీ నేతల్ని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని, కక్షపూరితంగా చేస్తున్నారని చెప్పి ఈరోజు సాక్షి మీడియా మొత్తం విమర్శించి మాట్లాడుతుంది కూటమి ప్రభుత్వం మీద. అయితే ఈ విమర్శలను ఏ విధంగా చూడాలి? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్మరావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఈ రోజున ఏపీ రాష్ట్రం కూటమి ప్రభుత్వం ఏ విధంగా పెట్టుబడులు కావచ్చు, చిన్న సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి చేసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకెళ్తుంటే ఇది జీర్ణించుకోలేక వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, ఇప్పుడు సాక్షి మీడియా కావచ్చు, ప్రతి ఒక్క దానికి విమర్శించుకుంటూ వస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి సార్ అసలు? అంటే మామూలుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసినా కూడా వాళ్ళకి నచ్చం. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నారు. సరే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా కేంద్ర సహాయ సహకారాలతోటి పవన్ కళ్యాణ్ గారితో కలిసి వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. గాడిన పెట్టాలి రాష్ట్రాన్ని అంటే 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం బాగుండాలి అంటే పెట్టుబడులు రావాలి, శాంతి భద్రతలు కఠినంగా అమలు చేయాలి, శాంతి భద్రతలు చాలా ముఖ్యం, అప్పుడే పెట్టుబడులు వస్తాయి అన్న ఉద్దేశంతో వీళ్ళు ఏ విధంగా ముందుకెళ్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. దాన్ని ఒక రకంగా వాళ్ళు అలుసుగా తీసుకున్నారని అయితే భావించాలి. ఇప్పుడు వాళ్ళందరూ అంటున్నారు కదా, మనల్ని అక్రమంగా, మా నాయకుల్ని అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి. జగన్మోహన్ రెడ్డిని అర్ధరాత్రి పూట వెళ్ళి అరెస్ట్ చేయలేదు కదా, మరి అంబటి రాంబాబుని అరెస్ట్ చేయలేదు కదా, అలా రోజాని అరెస్ట్ చేయలేదు కదా, మరి గుడివాడ అమర్నాథ్ని అరెస్ట్ చేయలేదు కదా, పేరుని నాని కానీ పేరుని రాని సత్యమణి కానీ ఆ విధంగా అర్ధరాత్రి పూట వెళ్ళి గోడలు దూకెళ్ళి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేయట్లేదు కదా. మరి ఏ విధంగా కక్షాదింపు చర్యలు అంటారు వీళ్ళు? ఏ నాయకుడైనా సరే ఇష్టారీతిగా మాట్లాడుతున్నా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళని వదిలేసి వాళ్ళ మీద నా అభియోగాలు ఉంటే రిజిస్టర్ చేయించేసి దాని ద్వారా పిలిపించేసి మళ్ళీ పార్టీ వన్ నోటీస్ పంపిస్తున్నారే తప్ప తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళని తప్ప ఎవరిని కూడా కక్షాదింపు చర్యలు చేపట్టలేదు కదా ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ నాయకుడికి సంబంధించినటువంటి ఫ్లెక్సీల మీద జంతు బలులు ఇచ్చేసి రక్తంతో అభిషేకం చేస్తూ ఇష్టారీతిగా ఫ్లెక్సీల మీద రాశారు చూడు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అదుపులో తీసుకుంటున్నారు. అంటే వాళ్ళ లెక్కన వైఎస్ఆర్సీపీ వాళ్ళ లెక్క ఎలా ఉంది అంటే, వాళ్ళు ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఎవరిని తిట్టినా, ఎలాంటి ఫ్లెక్సీలు పెట్టినా, కత్తులు తీసుకొని రోడ్ల వెంబడి తిరిగినా వాళ్ళని ఏమీ చేయకూడదు. వాళ్ళని కనుక అరెస్ట్ చేస్తే అది కక్షాదింపు చర్య. అంతకంటే వాళ్ళకి ఇంకేం తెలుసు? కక్షాదింపు చర్య అంటే ఇదా? రఘురామకృష్ణరాజు గారిని ఆ విధంగా అరెస్ట్ చేయటం కక్షాదింపు చర్యలో భాగం. ఆయన్ని భౌతికంగా లేకుండా చేయాలని చెప్పని కస్టోడియల్ టార్చర్లు చేయటం అనేది కక్షాదింపు చర్య అంటారు. ఏం నేరం చేశాడని ఆయన అదుపులో తీసుకున్నారు? ఏం నేరం చేశారని ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టారు రఘురామకృష్ణరాజు గారి మీద. ఆయన ఆ విధంగా చిత్రహింస చేసి చంపేయాలని ప్రయత్నం చేయటం అనేది కక్ష సాధింపు చర్య. ఎలాంటి లోపాలు లేకపోయినా, అక్కడ ఎలాంటిది జరగకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కింద, స్కామ్ జరిగింది స్కిల్ డెవలప్మెంట్లో అని చెప్పని 52 రోజులు జైల్లో పెట్టేసి 53వ రోజు వదిలేశారు చూడు, దాన్ని కక్షాదింపు చర్య అంటారు. అలాగే కళ్ళ ముందు కనపడతానే ఉన్నాడు పట్టాభి. ఆయనకు సంబంధించి మరి ఆయన అరెస్ట్ చేయబోయే ముందు మొత్తం ఆయన శరీర భాగాలన్నీ చూపించడం కూడా జరిగింది. తర్వాత ఆయన ఏ విధంగా కొట్టారో చూసాం మనం. దాన్ని కక్షాదింపు చర్య, పట్టాభి మీద చేసిన చర్య కక్షాదింపు చర్య అని చెప్పని మనం భావిస్తాం. ఒకే దేవినేని నెహ్రూ గారు కావచ్చు, లేకపోతే చింతమనేని ప్రభాకర్ కావచ్చు, ఇటు వచ్చేసరికి ధూళిమాడ నరేంద్ర కుమార్ కావచ్చు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, ఇలా లెక్కేసుకుంటా ఉంటే చాలామంది ఉన్నారు. వీళ్ళ మీద చేసింది కక్షాదింపు చర్య. మీ మీద చెయ్యలేదు, మిమ్మల్ని ఆ విధంగా ట్రీట్ చేయట్లేదు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పని సామాన్య ప్రజలకు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద కోపంగా ఉన్నారు. మీలాంటి వాళ్ళని బజార్లో తిరగనిస్తున్నారు, మాట్లాడనిస్తున్నారు, ఇంకా వాళ్ళు ప్రెస్ ముందుకు వస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, భయపెడుతున్నారు, వాళ్ళని ఏమీ చేయట్లేదు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పని కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు కోపంగా ఉంది. అంతే తప్ప కక్షాదింపు చర్యలు చేస్తున్నారని ఎవరు అంటలే, చేయటం లేదని బాధపడుతున్నారు. కారణం ఏంటంటే ఆ రోజు వాళ్ళు కక్షాదింపు చర్యలు చేశారు. ఇప్పుడు నేను చెప్పిన నాయకులలో చాలామంది కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసినటువంటి చాలా కార్యక్రమాలకి సాక్ష్యాధారాలు ఉండి కూడా ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయటం లేదు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పని బాధపడతా ఉన్నారు. ఈ రోజున అంబటి రాంబాబు గుంటూరు సిటీని సర్వనాశనం చేశారు, ఎమ్మెల్యేలు మొత్తం డమ్మీ ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్తున్నాడు. అంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారి దెబ్బేందో అతనికి అర్థమైపోయింది. నేను గుంటూరు వాడిని, ఆయన రేపల్లి నుంచి వచ్చాడు అంబటి రాంబాబు, నేను గుంటూరు 13 కిలోమీటర్లు.
నేను గుంటూరుకి అణువణువు తెలుసు నాకు, గుంటూరుకు సంబంధించి. ఈరోజు బైపాస్ కావచ్చు, ఆ రోజు ఏర్పాటు చేశారు కాబట్టి కొంత ట్రాఫిక్ రద్దీ తగ్గింది. ఈరోజు శంకరవిలాస్ సెంటర్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్కి సంబంధించి అక్కడ ఒకప్పుడు సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం, మేము పందాలు పెట్టుకునేవాళ్ళం. సైకిల్ మీద నేను కాక ఇంకోళ్ళని కూర్చోబెట్టుకొని ఆకుండా సైకిల్ దొక్కాల. అంటే అట్లా ఉండేది ఆ ఫ్లైఓవర్, చాలా ఫ్రీగా ఉండేది, ఇంత ట్రాఫిక్ ఉండేది కదా ఆ రోజుల్లో. అప్పుడు చూసిన మేము ఈరోజు అక్కడి నుంచి ఏంటంటే మార్కెట్ సెంటర్ నుంచి బయలుదేరి సిగ్నల్ దాడి వచ్చిన తర్వాత మధ్యలో ఒక సిగ్నల్ వస్తుంది, అది సిగ్నల్ కింద కూడా కాదు, మామూలుగా డైవర్షన్ కిందకు వస్తుంది. అక్కడి నుంచి ట్రాఫిక్ జామ్ అవుతూ ఉన్నాయి ఈరోజు శంకరవిలాస్ దాకా ఎక్కేదాకా. కారణం ఏంటంటే వాహనాలు పెరిగినాయి, ప్రయాణాలు చేసేవాళ్ళు పెరిగారు, అవసరాలు పెరిగినాయి. ఇంతకుముందు ఎవరన్నా గుంటూరు వెళ్తుంటే మాకు తీసుకురామని చెప్పిన ఏదో ఒకటి చెబుతూ ఉండేవాళ్ళు, బరువైన ఇది కాకుండా మామూలు చిన్న చిన్నవాటికి సంబంధించి వాళ్ళు కూడా పెద్ద మనసుతో తీసుకొస్తూ ఉండేవాళ్ళు. ఈరోజు ఎవరు కావాలన్నా కూడా ఇంట్లో కూడా చెప్పకుండా డబ్బులు వేసుకొని వస్తున్నారు, గుంటూరు వస్తున్నారు, తీసుకొని వెళ్తున్నారు. చేతిలో మోటార్ సైకిల్ ఉంటుంది, లేదంటే కారు ఉంటుంది. ఈ రద్దీ దృష్ట్యా అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు చూసుకొని ఎప్పటి నుంచో కోరిక, గుంటూరు ప్రజల కోరిక, అది గుంటూరు ప్రజల కోరిక, శంకరవిలాస్ సెంటర్ని, శంకరవిలాస్ కాడ ఉన్నటువంటి ఫ్లైఓవర్ని ఇంకా విశాలం చేయాలి అని చెప్పాను. ఆ దిశగా వీళ్ళు వెళ్తున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు పట్టుబట్టి ఈరోజు తనేంటో, తను ఎందుకు రాజకీయాలకు వచ్చాడు, ఏం చెయ్యాలి, ప్రజలకు ఏం చేస్తే మేలు జరుగుతుంది, తర్వాత దాని కంటే కూడా ఇప్పుడు నేనేం చేయగలను ప్రజలకని చెప్పని ప్రతినిత్యం ఆలోచిస్తూ ఆయన ప్రజల కోసం చేసే మంచి మంచి కార్యక్రమాల్లో భాగంగా ఇదొకటి. నంది వెలుగుకు సంబంధించినటువంటి ఇట్లా వంతెనలు కావచ్చు, ఇవన్నీ చుట్టుపక్కల జరిగేవి కావచ్చు, అక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి కనెక్షన్కి సంబంధించింది కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన కేంద్ర సహాయ మంత్రిగా ఉంటూ ఎక్కువగా గుంటూరు మీద దృష్టి పెట్టుకొని తన నియోజకవర్గ పరిధిలో 7 నియోజకవర్గాలే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏం తీసుకురావాలని చెప్పని ఆలోచించుకుంటూ పెండింగ్లో ఉండాటిని బయటికి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈఎస్ఐ హాస్పిటల్ కావచ్చు, 100 పడకలకు సంబంధించింది, అలాగే ఈఎస్ఐ కాలేజీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన కృషితోటి ఈరోజు తీసుకురావడం కూడా జరిగింది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఫ్లైఓవర్ని ఇంతకుముందు దాని మీద 2 లైన్లు, ఇప్పుడు 4 లైన్లు చేసుకునడానికి. కాకపోతే ఏంటంటే దీనికి కొంతమంది అభివృద్ధి జరగకూడదని చెప్పి అడ్డుపడే వాళ్ళలో ఈరోజు అంబటి రాంబాబు కూడా వాళ్ళలో కలిశాడు. చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పారు, సవ్యంగా చేయనిస్తే జరిగిద్ది, అడ్డుపడితే ఏం చేసి చేయాలో నాకు తెలుసు అన్నాడు. మీలాగా రాజకీయాల కోసం ఆయన ఇంకో రకంగా మాట్లాడేవాడు కాదు. చేయాలనుకుంది చేస్తాడు, అడ్డొచ్చిన వాళ్ళని చట్టబద్ధంగా ఏం చేయాలో అది కూడా చేస్తాడు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. నువ్వు ఆయనతో పెట్టుకోవద్దు రాంబాబు, గతంలో కూడా చెప్పావు నువ్వు. అది మీ అమ్మాయి అమెరికాలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి బాగా తెలుసు కాబట్టి ఆయన విషయాలు ఏం చెప్పిందో నువ్వే చెప్పావు ప్రెస్ మీట్లో. ఈరోజు వాళ్ళ స్క్రిప్ట్ చదవడంలో తప్పులేదు నాయకుడిగా, వాళ్ళ నాయకుడిగా, కానీ భవిష్యత్తు నీకే ఇబ్బంది. ఒకసారి ఆలోచించుకో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.